ఈ వయసులో ప్యారిస్ వెళ్లి మీ ఫ్రెండ్ సోల్మేట్ ఏమి ర్యాంప్ వాక్ చేస్తాడు? కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టులో విచారణకు రాగా సిబిఐ సంచలన వాదనలు వినిపించింది. విశాఖపట్నం మరియు విజయనగరం తీర ప్రాంతాల్లోని టైటానియం ఖనిజ నిక్షేపాల తవ్వకానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ కు చెందిన బౌత్లీ ట్రేడ్ ఏజీ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ కుట్ర జరిగిందని దానిని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రద్దు చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మరియు లైసెన్సులు ఇప్పించడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు ముడుపులు వసూలు చేశారని అమెరికా దర్యాప్తు సంస్థ FBI గతంలోనే అభియోగాలు మోపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఉక్రెయిన్ కుబేరుడు గ్రూప్ DF అధినేత డిమిట్రీ ఫిర్దాష్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సహజ వాయువు మరియు రసాయన పరిశ్రమలో చక్రం తిప్పే ఫిర్దాష్ ఈ టైటానియం ప్రాజెక్టు కోసం దాదాపు $15.5 మిలియన్ ముడుపులను భారతీయ అధికారులకు ఇచ్చేందుకు పథకం వేశాడని FBI ఛార్జ్ షీట్ లో పేర్కొంది. తాజాగా ఈ అంతర్జాతీయ కుంభకోణానికి సంబంధించి ఇంటర్పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును సవాల్ చేస్తూ కేవీపీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సిబిఐ కీలక పాయింట్ లేవనెత్తింది. ఈ నోటీసును ప్యారిస్ లోని ఇంటర్పోల్ ఏజెన్సీ జారీ చేసినందున దానిపై అభ్యంతరాలు ఉంటే ప్యారిస్ లోనే అప్పీల్ చేసుకోవాలని, ఇక్కడ హైకోర్టులో ఈ పిటిషన్ విచారణార్హం కాదని స్పష్టం చేసింది.